హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చరణ్. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళిపోతున్నా. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ముఖ్యంగా మనకి రెండు విషయాలు మనకి తెలిసి ఉండాలి. అవి ఏంటివంటే రెగ్యులర్ వర్క్స్, ఇర్రెగ్యులర్ వర్క్స్. ఎప్పుడైతే మనకి రెగ్యులర్ వర్క్స్, ఇర్రెగ్యులర్ వర్క్స్ అనేవి మనకు తెలిస్తే ఒక 50% ఆఫ్ ఇంగ్లీష్ని మనం మాట్లాడేయచ్చు. అసలు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమో తెలుసుకుందాం. ఫస్ట్ రెగ్యులర్ వర్బ్స్ గురించి చూద్దాం. సింపుల్. రెగ్యులర్ వర్బ్స్కి మనం V2కి V3కి జస్ట్ ఇచ్చిన వర్బ్కి డి లేదా ఈడి కలిపితే అది V2 అవుతుంది, V3 అవుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్తో మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు యాక్ట్ ఉంది. యాక్ట్ అనేది V1. మళ్ళీ దానికి V2 ఏమవుతుంది? యాక్టెడ్. ఓకేనా? నేను ఇందాకే చెప్పిన డి లేదా ఈటీ డి లేదా ఈడి కలపాలని. దేనికి? V2కి. అయితే V2 ఏదొచ్చిందో V3 కూడా సేమ్ వస్తుంది. యాక్టెడ్ అయింది కాబట్టి అక్కడ కానీ V3 ఏమవుతుంది? యాక్టెడ్. ఓకేనా? నెక్స్ట్ యాడ్. యాడ్ కాస్త V2 ఏమవుతుంది? యాడెడ్. V3 ఏమవుతుంది? యాడెడ్. అడ్మైర్. అడ్మైర్డ్, అడ్మైర్డ్. V2 ఏమొచ్చిందో V3 కూడా అదే వస్తుంది. అడ్వైజ్, అడ్వైజ్డ్, అడ్వైజ్డ్. ఓకే? అలో, అలౌడ్, అలౌడ్. డైలీ ఒక 5 అవర్స్ నేర్చుకోండి. మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడవచ్చు. కానీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.